దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఈ క్రిస్మస్ మాసపు ప్రత్యేకమైన దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మన కొరకు వీక్షించే దేవుడు. దేవుని వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వాక్య భాగం. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను ఊరికి తిరిగి వెళ్ళిరి. ఈ మాటలు కన్య అయిన మరియా యోసేపుల గురించి రాయబడ్డది. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట, అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత వారు యెరూషలేము మందిరానికి వచ్చి అక్కడ బలులను అర్పించినట్టు మనం చూస్తాం. ఆ వాక్య భాగం గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 27-28 వాక్య భాగాలు. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యుడైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను అని రాయబడ్డది. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యుడైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చిరి. ఆ మాట గమనించండి. ఎందుకంటే ధర్మశాస్త్రము చొప్పున మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును సిద్ధు చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడిన వలెను. అది ధర్మశాస్త్ర పద్ధతి. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠ చేయబడును. ఈ మాటలు 22, 23, 24 వాక్యాలు రాయబడ్డాయి. కనుక శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు వారు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని రాయబడ్డది. ధర్మశాస్త్రంలో రాయబడిన విధంగా యేసు ప్రభు జీవితంలో ఆ కార్యాల పట్ల జరగడానికి వారు సిమియోను దగ్గరికి వారు యేసు ప్రభును తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఆ మాట గమనించండి. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు 27వ వాక్యం, అలాగనే 22, 23, 24 వాక్యాలు కలిపి రాయబడ్డాయి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఈ క్రిస్మస్ మాసం ఒక ప్రత్యేకమైన మాసం. మనల్ని మనము శుద్ధి చేసుకునే మాసం. అంటే కేవలం ఈ మాసంలోనైనా కాదు కదా, మనము ప్రతిరోజు దేవుని వాక్యం చేత మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా చూడండి. మీరు కూడా ఒక వీలుంటే ఆ వాక్య భాగాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వాక్యాలు 2 కలిపి రాయబడ్డాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. సంఘము యేసును దేవుడిగా యాక్సెప్ట్ చేసే వ్యక్తుల సమూహము వ్యక్తి. అంతేగాని ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సహవాసాలు ఉన్నాయి. అవిటి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం. ఆయనను తనకు చేసుకున్న ప్రజలు, ఆయనను తమకు దేవుడుగా చేసుకున్న ప్రజల గురించి మాట్లాడుతున్నది. సంఘము, ఆ మాట గమనించండి. సంఘము మహిమగలది గాను, ఆయన పరిశుద్ధమైనది గాను నిష్కలంకమైనది గాను సంఘము ప్రేమించి ఆ మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత అనే మాట చూడండి. దాన్ని పవిత్రపరిచి, సంఘం అంటే నువ్వే సంఘానికి వెళ్తున్నావు అది కాదు ముఖ్యం. ప్రత్యేకంగా నీకు దేవునితో ఉన్న రిలేషన్.
కనుక క్రిస్మస్ మాసములో ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీవు పర్సనల్గా, ఫ్యామిలీగా ఆయన కొరకు జీవించడానికి ఒక కమిట్మెంట్ చేసుకుందాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ కృప, నీ వాత్సల్యతకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం నాయన. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.